Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 November 22nd afternoon 2:40 PM కి WBBL మ్యాచ్ నంబర్ 36 అలాన్ బోర్డర్ ఫీల్డ్ బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ హీట్ ఉమెన్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనలిస్ట్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ టూ టీమ్స్ కి ఆల్రెడీ ఇదే సీజన్ లో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో బ్రిస్బేన్ హీట్ టీం గెలిచారు. ఇక బ్రిస్బేన్ హీట్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడారు. అందులో 5 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ ఉమెన్స్ మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ హీట్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి లూసీ హెమిల్టన్ నుంచి 5 వికెట్స్ అండ్ సికా పాండే నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. అండ్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే ఆ మ్యాచ్ లో చేశారు. సో దాని వలన స్టార్స్ టీం ని 138 రన్స్ కే డిఫెండ్ చేయగలిగారు. ఆ టార్గెట్ ని ఈ హీట్ బ్యాటర్స్ రాడ్రిక్స్ నుంచి 31 బాల్స్ కి 45 రన్స్ అండ్ చార్లీ నాట్ నుంచి 36 బాల్స్ కి 35 రన్స్ అండ్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ సపోర్ట్ కూడా మ్యాచ్ లో బాగానే వచ్చింది. సో దాని వలన 6 వికెట్స్ తేడాతో బ్రిస్బేన్ హీట్ టీం మెల్బోర్న్ స్టార్స్ మీద గెలిచి వస్తున్నారు. సో ఆ మ్యాచ్ వలన ఈ రోజు మ్యాచ్ లో కూడా అదే కాన్ఫిడెన్స్ అయితే ఈ బ్రిస్బేన్ హీట్ టీం కి ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లోకి అయితే వచ్చారు రీసెంట్ గానే. అండ్ ఈ మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని కూడా వీళ్ళు ఈ రోజు మ్యాచ్ లో యూజ్ చేసుకుంటారు. ఇక ఈ బ్రిస్బేన్ హీట్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే గ్రేస్ హరీస్, రాడ్రిక్స్ అండ్ లారా హరీస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సీకా పాండే అండ్ నికోలా హాంకాక్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ బ్రిస్బేన్ హీట్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా రీసెంట్ గానే బాగానే రాణించగలుగుతున్నారు. సో మళ్ళీ అదే బౌలింగ్ లైనప్ తో ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తారు. ఇక మెల్బోర్న్ స్టార్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యి 6 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సిడ్నీ థండర్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి సోఫీ రైడ్ నుంచి 21 బాల్స్ కి 21 రన్స్ అండ్ కిమ్ గార్త్ నుంచి 16 బాల్స్ కి 20 రన్స్ రావడం చూసాం. అండ్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సపోర్ట్ రాకపోవడం వలన జస్ట్ 109 రన్స్ ని టార్గెట్ ని సెట్ చేశారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ కాప్ నుంచి 3 వికెట్స్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచిగా సపోర్ట్ అయితే చేశారు ఆ మ్యాచ్ లో. బట్ లోయెస్ట్ స్కోర్ అయిన ఆ మ్యాచ్ లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళ బౌలర్స్ చేశారు. బట్ బ్యాడ్ లక్ ఆ మ్యాచ్ అయితే వీళ్ళ బ్యాటర్స్ వలన అయితే లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ అయితే మళ్ళీ ఈ బ్రిస్బేన్ హీట్ మీద ఆడే అవకాశం అయితే వీళ్ళకి వచ్చింది. సో ఈసారి అయితే ఈ బ్రిస్బేన్ హీట్ మీద రెవెంజ్ తీసుకునే అవకాశం వచ్చింది వీళ్ళకి. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ ని కొద్ది డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళకి ప్లే ఆఫ్స్ అవకాశాలు అయితే పూర్తిగా పోయినట్టే. జస్ట్ ఈ మ్యాచెస్ అన్ని ప్రెస్టేజ్ కోసమే ఆడాలి వీళ్ళు. సో దీన్ని బట్టి వీళ్ళ బ్యాటర్స్ అయితే అటాకింగ్ మోడ్ లో స్పీడ్ గానే ఆడతారు. ఇక ఈ మెల్బోర్న్ స్టార్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సోఫీ రైడ్, సుదర్లాండ్ అండ్ మ్యాగ్లానింగ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కిమ్ గార్త్ అండ్ కాప్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ మెల్బోర్న్ స్టార్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటర్స్ అయితే ఉన్నారు. కానీ బట్ వీళ్ళందరూ కూడా అంత ఫామ్ లో అయితే లేరు. సో దాని వల్ల కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. ఇక వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, బాగానే రాణించగలిగే బౌలర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు. సో దాన్ని పర్ఫెక్ట్ గా వీళ్ళ టీం అయితే యూజ్ చేసుకోవాలి. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే అలాన్ బోర్డర్ ఫీల్డ్ బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో ఈ
మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 140 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 130 ఉంది. అండ్ ఈ వెన్యూలో బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కి కూడా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 150 ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140 to 150 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే మెల్బోర్న్ స్టార్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు బ్రిస్బెన్ హీట్ ఉమెన్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.